భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని గంటల్లో జాతికి అంకితం చేయనున్నారు దేశ ప్రధానమంత్రి. అయితే ఈ ప్రాంతానికి దేశ ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన భద్రతాపరమైనటువంటి చర్యలు ఇప్పటికే పూర్తి స్థాయిలో చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం పోలీస్ కమాండింగ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రస్తుతం అయితే ఉన్నాను. చూస్తే ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ భద్రతా దళాలన్నీ కూడా అప్పటికప్పుడు ఇదంతా కూడా ఒక రూములు అక్కడికక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నివాస యోగ్యమైనటువంటి స్థలంలో అప్పటికప్పుడు అంతా కూడా తయారు చేసేస్తూ ఉంటారు. సేమ్ అలాంటిది ఇది కూడా ఒక రెడీమేడ్గా ఇక్కడ ఒక రూమ్ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా మొత్తం భారీ స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీసులంతా కూడా ఇక్కడే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే సుమారుగా 7,000 మంది పోలీసింగ్ సంబంధించినటువంటి కంట్రోలింగ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. చూస్తే ఒకవైపు ఎస్ఐలు నుంచి డిఎస్పీల వరకు, డిఐజీల నుంచి ఎస్పీలు మొత్తం స్థాయిలో డిఐజీలు సంబంధించి ఐజీలు మొత్తం చూస్తే భారీ స్థాయిలో పోలీసింగ్ అంతా కూడా ఒకే ప్రాంతంలో ఉండి టోటల్గా మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎవరి సెక్షన్ వారిది, ఎవరి సీటు వారిది, ఎవరికి అప్పచెప్పినటువంటి కంట్రోలింగ్ వాళ్ళదే మొత్తంగా చూడొచ్చు. భారీగా ఒకవైపు అంతా కూడా ఒకే ప్రాంతంలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మొత్తం చూస్తే పోలీసింగ్ అంతా ఒకే ప్రాంతంలో టెక్నికల్ వింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి దానికి అయితే కమాండింగ్ ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తాన్ని చూసుకుంటే ఒక మ్యాపింగ్ కూడా పెట్టారు. ఆ మ్యాపింగ్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అదేవిధంగా మరొక వాలంటీర్ వ్యవస్థ ఒకవైపు పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది అలా అంటే ఈ పోలీసింగ్ టోటల్గా చూస్తూ ఉంటే కానిస్టేబుల్ నుంచి ఒక రాష్ట్ర స్థాయి అధికారి వరకు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడి నుంచి టోటల్గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది న్యాచురల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రదేశం ఇది. ఈ ప్రదేశం నుంచి అందరినీ కూడా కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అసలు టోటల్గా చూస్తూ ఉంటే బయట ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చూడొచ్చు. ఇక్కడ సీసీ కెమెరాలు మనం చూడొచ్చు. టోటల్గా భోగాపురం ప్రాంతం అంతా కూడా అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలు మొత్తం కమాండింగ్ కంట్రోల్లోనే ఉంటుంది. చూడొచ్చు. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ చూస్తే ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి అన్ని సంబంధించింది కూడా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ రోడ్ల మధ్య ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది ఒకవైపు వస్తూ ఉంటుంది. ఇది చూస్తే ఒకవైపు ఉంటుంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నో ఫ్లయింగ్ జోన్ కూడా మరొక 72 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్గా కూడా దీన్ని అయితే ప్రకటించారు. కనుక ఎందుకంటే ఏ డ్రోన్స్ కూడా ఎగరకూడదు, ఏది కూడా పైనుంచి వెళ్ళకూడదు అనే మొత్తం కూడా అన్ని కూడా చూపించారు. దీనికి సంబంధించి కూడా చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యంగా చూడొచ్చు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక వర్క్ అయితే అంటే రోడ్లకు సంబంధించిన వర్క్ అయితే గతంలో ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు కాదు వీడియో కనిపిస్తున్నది గతంలో వీడియోని ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. అది ఇప్పటికైతే ఇలా లేదు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు నేషనల్ హైవేకి సంబంధించి విశాఖపట్నం నుంచి ఈ శ్రీకాకుళం వైపు వెళ్ళేటటువంటి నేషనల్ హైవే, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వచ్చినటువంటి నేషనల్ హైవే, ఈ 6 lanes నేషనల్ హైవే ఇది. ఈ 6 lanes నేషనల్ హైవే కంప్లీట్గా పనులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి. దెన్ ట్రంపిట్ రోడ్ అంటారు. అక్కడి నుంచి చూసుకుంటే నేషనల్ హైవే నుంచి నేరుగా భోగాపురం వరకు వచ్చినటువంటి ట్రంపిట్ హైవే కూడా ఈ రోజే కంప్లీట్గా అన్ని కూడా పూర్తిగా పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే పూర్తిగా అందుబాటులో కూడా రానున్నది. అయితే మొత్తంగా చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసే సుమారుగా వేలాది కెమెరాలతో ఈరోజు మొత్తం కూడా మానిటరింగ్ పడుతూ ఉన్నారు. చూడొచ్చు. ఇదంతా కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఇది ఎంట్రన్స్, ఇది మీకు నేను చూపిస్తున్నది ఎంట్రన్స్ గేట్. ఇది భోగాపురం ఎంట్రన్స్ అయ్యేటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి కెమెరా. దాని తర్వాత దాని పక్కనే వచ్చినటువంటి లోపలికి ఎంటర్ అయినటువంటి ఆ కెమెరా. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ నీ కింద చూపిస్తూ ఉన్నాను. అది ఎక్కడి నుంచి చూస్తూ ఉంటే మోడీ ప్రసంగించే సభ ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దాన్నే మనం చూపిస్తూ ఉన్నాం. ఎగిరే చేప ఆకారంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అంటే మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నాం కదా, అది ఇక్కడ ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ సంబంధించిన మొత్తం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించింది. మొత్తంగా చూసుకుంటే భారీ స్థాయిలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతిదీ కూడా కమాండింగ్ కంట్రోల్ రూమ్తోనే ప్రతిదీ ఎక్కడ ఏం జరిగింది టోటల్గా మానిటరింగ్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే సుమారుగా 7,000 మంది పోలీసింగ్ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది పోలీసులు ఉన్నా ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటూ ఉంటారు. ఎందుకంటే నిరంతరం కూడా ఒక నిఘా ఉంటుంది. ఆ నిఘా వలన అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అక్కడ ఏదైనా సరే మిస్టేక్ జరిగిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేయడానికి కూడా వెంటనే ఉపయోగపడే వ్యవస్థ ఈ కమాండింగ్ కంట్రోల్ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది ఈ యొక్క కెమెరాలో, ఈ సీసీ కెమెరాలో ప్రధానంగా మనం అయితే చూడొచ్చు. ఇదంతా కూడా భారీ స్థాయిలో ఇక్కడైతే అంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తుంటే ఇప్పటికే వందలాది ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటే ఇదంతా కమాండింగ్ కంట్రోల్ కూడా చూస్తే
ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్పీ అండర్లో ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరోవైపు జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా ఇదే ప్రాంతం నుండి వీళ్ళందరినీ కూడా మరింత మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఉంచడానికైతే ఎంతగానో దోహదం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి అంతటికీ కూడా మెయిన్ ఈ పోలీసింగ్ వ్యవస్థ సుమారుగా ఇప్పుడే మనకు చెప్పారు, ఎస్పీ గారు కూడా చెప్పారు. నిన్న కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడారు. ఎందుకంటే 7,000 మంది పోలీసింగ్ ఒకే ప్లేస్లో ఉన్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి చూడొచ్చు, మేము ఎంతగానో కష్టపడుతూ ఉన్నాం, మాకు సంబంధించిన మాకు అందరూ కూడా సహకరించని చెప్పారు. అంటే ఇంత పెద్ద వ్యవస్థ ఇక్కడ నడుపుతూ ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉండేటప్పుడు ఖచ్చితంగా మన వంతు కూడా మన సహకారం చేయలేం. ప్రజలు కూడా ఆ పోలీసింగ్ ఏది చెప్తే అది వింటే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం, వాళ్ళు పెట్టినటువంటి వాలంటీర్ ఎవరైతే పెట్టారో వాలంటీర్ని మనం ఫాలో అవ్వడం, ప్రజలు కూడా కొంత సహకరించాలి. ఎందుకంటే ఒకే చోట 3 లక్షల పైచిలకు జనాభాను ఒకే చోటకు సేకరించడం అనేది ఆషామాష విషయం అయితే కాదు. అయితే దీనికి అందరికీ కూడా చూస్తూ ఉంటే దీనిలో భద్రతాపరమైనటువంటి చూసుకుంటే ఈ విధంగా ఇంతమంది ఒకే చోట పనిచేస్తే తప్పకని ఇంతటి మానిటరింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఉండవు. చూస్తే మొత్తం ఇక్కడ జిల్లా అధికారి యంత్రాంగంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారి యంత్రాంగం అంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. వాకీ టాకీలు ఉంటాయి, అది తెలిసిందే కదా. ప్రతిదానికి కూడా వాకీ టాకీలు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా సరే వెంటనే సమాచారం వచ్చిందంటే వెంటనే ప్రింటర్లు ఇక్కడే ప్రింటర్లు వెంటనే తీసి వెంటనే స్పాట్లోనే ప్రింటర్ తీసి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే అందించే విధంగా మరొకవైపు. అదేవిధంగా మరోవైపు ల్యాప్టాప్లు చూడొచ్చు. ఈ ల్యాప్టాప్ ద్వారా వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ప్రతి విషయాన్ని కూడా వెంటనే అందవేసే దిశగా అంటే టెక్నికల్ టీం అంతా కూడా ఇక్కడే పెట్టుకుని ఉంచుండు. అంటే పెద్ద ఎత్తులో ఎంత భారీ ఎత్తులో, ఎందుకంటే 7,000 మంది పోలీసులను మానిటరింగ్ చేయడం అన్నది, అదేవిధంగా మరొక 3 లక్షల మంది పైచీలకు ఒకే ప్రాంతాన్ని చేరుకోవడం అన్నది, అదేవిధంగా సుమారుగా చూసుకుంటే 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒకే ప్రాంతాన్ని చేరుకోవడంతో భారీ ఎత్తున కూడా ఇటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం ఇక్కడ భద్రతా పరంగా వచ్చేసరికి కీలకంగా పోలీసింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ డ్రెస్ని చూస్తే ఖచ్చితంగా భయపడతారు. అలా విధంగా గౌరవం కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి అధికారాలు అలా ఉంటాయి. అందు కారణం చేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించండి, ఈ యొక్క సభని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళండి అంటూ కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పటికే చూస్తూ ఉంటే మీరు ఎంతవరకు చూపించారు కెమెరాలు కావచ్చు, దానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి పలు పరికరాలు కావచ్చు, పెద్ద పెద్ద మానిటరింగ్తో పెద్దగా ప్రతిదీ కూడా పనిచేస్తుంది. సుమారుగా 1000 కెమెరాల పైచీలకైతే చుట్టూ కూడా ఒక డాగల పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఇది ఇక్కడ బాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి కంట్రోలింగ్ వ్యవస్థ యొక్క పనితీరు. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, బాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, విజయనగరం జిల్లా.